హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ప్రీవియస్ వీడియోలో మనం అజైల్ మోడల్ మరియు డెవాప్స్ మోడల్ మధ్య డిఫరెన్స్ అనేది చూడడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి, వర్షన్ కంట్రోల్ సిస్టమ్ వల్ల బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి, వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఏ విధంగా వర్క్ అవుతుందో ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం ఫ్రెండ్స్. వర్షన్ కంట్రోల్ సిస్టమ్, నీడ్ ఆఫ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. అసలు వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏమిటంటే, మనం చేసే ప్రతి ప్రాజెక్టును సపరేట్ కాపీ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో వర్షన్ కంట్రోల్ సిస్టమ్ని మనం ఇంకా ఏమని అంటామంటే సోర్స్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అని కూడా అంటాము. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ని మనం సోర్స్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అని లేదా సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అని కూడా అంటాము. నీడ్ ఆఫ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. We should not overwrite our code. Every version we have to maintain. This is called version control system. మనం ప్రతిదాన్ని ఓవర్ రైట్ చేయకూడదు. ఒకసారి మనం ఏదన్నా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత అందులో చేంజెస్ చేయాలన్నప్పుడు అది చేంజెస్ చేయకుండా అనదర్ కాపీ సైమల్టేనియస్లీ మనం ప్రాజెక్ట్ అనేది రన్ చేయాలి. సో వీ షుడ్ నాట్ ఓవర్ రైట్ అవర్ కోడ్. అదే కోడ్ని మనం మరోసారి ఓవర్ రైట్ చేయకూడదు. సో ఎవ్రీ వర్షన్ వీ హ్యావ్ టు మెయింటైన్. ప్రతి ఒక్క వర్షన్ని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం ప్రాజెక్ట్ అనేది ప్రతిసారి చేంజ్ చేయడం వల్ల మనకు టైం అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వర్షన్ని మనం మెయింటైన్ చేయడం వల్ల క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మనం ప్రాజెక్ట్ అనేది ఏ వర్షన్లో కావాలంటే ఆ వర్షన్లో మనం చేంజ్ చేయవచ్చు. సో ఫస్ట్ వన్, మెయింటైనింగ్ మల్టిపుల్ వర్షన్స్ మాన్యువల్లీ వెరీ కాంప్లెక్స్ యాక్టివిటీ. బట్ మెయింటైన్ అయితే చేయాలి, బట్ మాన్యువల్లీ maintaining versions is very complexity. Okay, maintaining multiple versions manually is very complexity. Okay, so every changes should be tracked. మనం మరి ప్రతి వర్షన్స్ మెయింటైన్ అయితే చేస్తున్నాం, మరి ఆ ప్రతి ఒక్క వర్షన్ యొక్క చేంజెస్ అనేది మనం ఏం చేయాలి, ట్రాక్ చేయాలి. అంటే హూ డిడ్ ద చేంజ్, ఆ చేంజ్ ఎవరు చేశారు, వెన్ హీ డిడ్ ద చేంజ్, ఎప్పుడు ఆ చేంజ్ జరిగింది, విచ్ చేంజెస్ హీ డిడ్ ఇట్, ఏ చేంజెస్ అతను చేశాడు. సో హూ డిడ్ ద, ఎవరు చేంజ్ చేశారు, ఎప్పుడు చేంజ్ చేశారు, ఏం చేంజ్ చేశారు అనేవి మనం ప్రతిదీ ఒక వర్షన్స్లో మనం మెయింటైన్ చేయాలి. థర్డ్ వన్, ఓవర్ రైటింగ్ ఆఫ్ ది కోడ్ షుడ్ నాట్ బి హ్యాపెండ్. ఇందాకే చూసాం, ఓవర్ రైటింగ్ ఆఫ్ ది కోడ్ షుడ్ నాట్ బి హ్యాపెండ్. ప్రతి ఒక్క వర్షన్ మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, ఓవర్ రైటింగ్ అనేది చేయకూడదు. ఫోర్త్ వన్, డెవలపర్స్ హ్యావ్ టు షేర్ దేర్ కోడ్ టు పీర్ డెవలపర్స్. ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క పీర్ డెవలపర్స్ అంటే వాళ్ళతో చేసే డెవలపర్స్, వాళ్ళతో వాళ్ళ టీంలో పనిచేసే కో డెవలపర్స్ అనమాట. ఓకే, కొలీగ్స్ అర్థం. షేర్ దేర్ కోడ్ టు పీర్ డెవలపర్స్. వాళ్ళ డెవలపర్ ఏదైతే కోడ్ రాస్తున్నారో ఆ కోడ్ని తనతో పాటు ఉంచుకోకుండా వాళ్ళ యొక్క కొలీగ్స్తో కూడా షేర్ చేయాల్సి ఉంటుంది. సో దట్ మల్టిపుల్ డెవలపర్స్ విల్ వర్క్ ఇన్ ఏ కొలాబరేటివ్ వే. సో ఆ కోడ్ అనేది షేర్ చేయడం వల్ల ఆ టీం అంతా ఒక కొలాబరేటివ్ వే అంటే ఒక ఐక్యమత్యంతో ఆ ప్రాజెక్ట్ మీద పనిచేయడం జరుగుతుంది. ఫిఫ్త్ వన్, ప్యారలల్ డెవలప్మెంట్ మస్ట్ బి రిక్వైర్డ్. ఇలా మనం మన ప్రాజెక్ట్ని మనతోనే కాకుండా మన టీంతో కూడా షేర్ చేసినట్లయితే కనుక ఏమవుతుంది, ప్యారలల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అవునా, ఒకరు చేయాల్సిన పనిని మన టీం అంతా కలిసి మనం కంప్లీట్ చేయడం వల్ల ప్యారలల్ డెవలప్మెంట్ అనేది వర్క్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఇది మనకు వర్షన్ కంట్రోల్ సిస్టమ్ వల్ల వచ్చే అవసరం. నీడ్ ఆఫ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. వీ షుడ్ నాట్ ఓవర్ రైట్ అవర్ కోడ్. ఎవ్రీ వర్షన్ వీ హ్యావ్ టు మెయింటైన్. Maintaining multiple versions manually is very complex activity. So every changes should be tracked. Who did the change, when he did the change, which changes he did, etc. Overwriting of the code should not be happened. Developers have to share their code to peer developers so that multiple developers will work in a collaborative way. Parallel development must be required. So these are the need of version control system. How version control system works? Version control system always talks about files which contain source code. ఇందాక చెప్పాము, వర్షన్ కంట్రోల్ సిస్టమ్ని సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అని, సోర్స్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ కూడా అంటాము. చూడండి, టాక్స్ అబౌట్ ఫైల్స్. మనం ఫైల్స్ ప్రాజెక్ట్ చేసేప్పుడు ఫైల్స్ చేస్తాం కదా, ఆ ఫైల్స్ సంబంధించి వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ మనకు వర్కింగ్ డైరెక్టరీ ఉంది.
వేర్ డెవలపర్స్ ఆర్ రిక్వైర్డ్ టు క్రియేట్ ఆర్ మాడిఫై ఫైల్స్. మనం కొత్త ఫైల్స్ క్రియేట్ చేసే ఏరియాని కానీ లేదా ఆ ఫైల్స్లో ఉన్న చేంజెస్ అంటే మాడిఫికేషన్ చేస్తాం కదా, ఆ ఏరియాని మనం ఏమంటాము, వర్కింగ్ డైరెక్టరీ అంటే అంటాము. వర్కింగ్ డైరెక్టరీ మీన్స్ వేర్ డెవలపర్స్ ఆర్ రిక్వైర్డ్ టు క్రియేట్, వేర్ డెవలపర్స్ ఆర్ రిక్వైర్డ్ టు క్రియేట్ ఆర్ మాడిఫై ఫైల్స్. హియర్ వర్షన్ కంట్రోల్ ఈజ్ నాట్ అప్లికేబుల్. వర్కింగ్ డైరెక్టరీలో మనకు వర్షన్ కంట్రోల్ అనేది అప్లికేబుల్ కాదు. హియర్ వీ వోంట్ యూజ్ ద వర్క్ ఫైల్స్ లైక్ వర్షన్ 1 అండ్ వర్షన్ 2. సో మనం ఈ యొక్క వర్కింగ్ డైరెక్టరీలో వర్షన్స్ అనేవి మనం మెయింటైన్ చేయలేము. బికాస్ వర్షన్ కంట్రోల్ ఈజ్ నాట్ అప్లికేబుల్ కాబట్టి ఇక్కడ మనం వర్షన్ 1 అని వర్షన్ 2 అని ఈ విధంగా మనం ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇచ్చాము. సో మెయింటైన్ అయితే చేయలేము. వాట్ ఈజ్ రెపాజిటరీ? రెపాజిటరీలో అంటే రెపాజిటరీ మీన్స్ వేర్ వీ హ్యావ్ టు స్టోర్ ఫైల్స్ అండ్ మెటాడేటా. ఎక్కడైతే మనం ఫైల్స్ని లేదా మన మెటాడేటా అంటే బిగ్ డేటా, సో రా డేటాని మనం ఎక్కడైతే స్టోర్ చేసుకుంటామో ఆ ఏరియాని మనం ఏమంటాము, రెపాజిటరీ అని అంటాము. హియర్ వర్షన్ కంట్రోల్ ఈజ్ అప్లికేబుల్. వర్షన్ కంట్రోల్ మీన్స్ మనం వర్షన్స్ని మెయింటైన్ చేయడం ఫ్రెండ్స్. ఓకే, హియర్ వీ కెన్ టాక్ అబౌట్ వర్షన్స్ లైక్ వర్షన్ 1 వర్షన్ 2 అని అర్థం. సో మన ఫస్ట్ వర్షన్, సపోజ్ మనం ఫస్ట్ వర్షన్ ఒక తయారు చేసుకున్నాము, ఒక ఫైల్ తయారు చేసుకున్నాము. వర్షన్ 2 ఆ ప్రాజెక్ట్ సంబంధించి ఇంకో ఫైల్ కూడా తయారు చేసాము. క్లయింట్ ఫస్ట్ వర్షన్ చూపించాము, అతనికి నచ్చలేదు అని చెప్పాడు. సో మనం ఏం చేస్తాము, వర్షన్ 2ని చూపిస్తాము. అతను నచ్చినట్లయితే వర్షన్ 2ని మనం ఓకే చేస్తాము. బట్ ఆ విధంగా మనం ప్రాజెక్ట్ అనేది చేయాలి. ఒకవేళ మనం ఒక వర్షనే తయారు చేసినట్లయితే కనుక మరి క్లయింట్ అడిగినట్లయితే మరొక వర్షన్ మనం తయారు చేయాల్సి వస్తుంది, మరొక వర్షన్లో తయారు చేయాల్సి వస్తుంది. అదే ముందే ఒక 2 వర్షన్స్, కొన్ని వర్షన్స్ మనం మన దగ్గర ఉంచుకున్నట్లయితే అతని రిక్వైర్మెంట్ బట్టి మనం ఏ వర్షన్ని ప్రిఫర్ చేయాలో చేయవచ్చు. సో వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఈ విధంగా వర్క్ చేస్తుంది. రెపాజిటరీ మీన్స్ టు స్టోర్ ఫైల్స్ అండ్ మెటాడేటా. మన ప్రాజెక్ట్ సంబంధించిన ఫైల్స్ అన్నీ మనం ఇక్కడ స్టోర్ చేసుకున్నట్లయితే కనుక మనకు క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మనం ఈ యొక్క వర్షన్స్ను యూజ్ చేయవచ్చు. కమిట్ ద ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ ఫైల్స్ ఫ్రమ్ వర్కింగ్ డైరెక్టరీ టు ది రెపాజిటరీ. ద కమిట్ అనేది దేని అంటాము, సెండింగ్ ఫైల్స్ ఫ్రమ్, ఇక్కడ చూడండి వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ని రెపాజిటరీకి సెండ్ చేసినట్లయితే కనుక ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే కమిట్ అని అంటాము. చెక్అవుట్. చెక్అవుట్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ ఫైల్స్ ఫ్రమ్ రెపాజిటరీ టు వర్కింగ్ డైరెక్టరీ. ఇక్కడ రివర్స్ ప్రాసెస్ ఇది. ద ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ ఫైల్స్ ఫ్రమ్ రెపాజిటరీ నుంచి వర్కింగ్ డైరెక్టరీకి సెండ్ చేస్తే కనుక దాన్ని ఏమంటాము, చెక్అవుట్ అని అంటాము. అదే వర్కింగ్ డైరెక్టరీ నుంచి రెపాజిటరీకి సెండ్ చేసే ఫైల్స్ను కమిట్ అని అంటాము. అదే మనం రెపాజిటరీ నుంచి వర్కింగ్ డైరెక్టరీకి సెండ్ చేస్తే కనుక దాన్ని చెక్అవుట్ అని కూడా అంటాము. Benefits of version control system. What are the benefits of version control system? We can maintain different versions and we can choose any version based on the client requirement. ఇందాకనే చూసాం మనం డిఫరెంట్ వర్షన్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. క్లయింట్ రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ we can choose any version. With every version or commit we can maintain metadata. అవునా, రెపాజిటరీ ద్వారా మనకి ఏం తెలుస్తుంది, ఏ కమిట్ చేయడం వల్ల మనకు ఆ డేటా అనేది తెలుస్తుంది. అంటే కమిట్ మెసేజ్ ఏమిటి, హూ డిడ్ ద చేంజ్, వెన్ హీ డిడ్ ద చేంజ్, వాట్ చేంజెస్ హీ డిడ్. ఇందాకే చూసాం ఎవరు చేంజ్ చేశారు, ఏవి చేంజ్ చేశారు, ఏం చేంజెస్ చేశారు, అలా ఎప్పుడు చేంజ్ చేశారు. ఇవన్నీ మనకు ఇన్ఫర్మేషన్ అనేది మనం వర్షన్స్ మెయింటైన్ చేయడం వల్ల మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. థర్డ్ వన్, డెవలపర్స్ కెన్ షేర్ ద కోడ్ టు పీర్ డెవలపర్స్ ఇన్ వెరీ ఈజీ వే. ఇది కూడా చూసాం, డెవలపర్స్ వాళ్ళకు కోడ్ను పీర్ డెవలపర్స్కు ఈజీగా షేర్ చేసుకోవచ్చు. మల్టిపుల్ డెవలపర్స్ కెన్ వర్క్ ఇన్ కొలాబరేటివ్ వే. ఇది కూడా చూసాం, ప్యారల్ డెవలప్మెంట్ కూడా వస్తుంది. సో వర్షన్ కంట్రోల్ మెయింటైన్ చేయడం వల్ల మనకు ఇవి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. వీ కెన్ ప్రొవైడ్ యాక్సెస్ కంట్రోల్ లైక్ హూ కెన్ రీడ్ కోడ్, హూ కెన్ మాడిఫై కోడ్. మనం వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉపయోగించడం వల్ల యాక్సెస్ని కూడా మనం ప్రొవైడ్ చేయవచ్చు. హూ కెన్ రీడ్ ద కోడ్, హూ కెన్ మాడిఫై ద కోడ్. మనం రాసిన కోడ్ను ఎవరు రీడ్ చేయొచ్చు అంటే ఎవరు మాడిఫై చేయొచ్చు. కొంతమందికి రీడ్ ఆప్షన్ ఇవ్వచ్చు, జస్ట్ వాళ్ళు రీడ్ మాత్రమే చేయగలరు, మాడిఫై చేయలేరు. కొంతమందికి మనం మాడిఫై ఆప్షన్ ఇవ్వచ్చు, అంటే వాళ్ళు రీడ్ చేస్తారు, మాడిఫై కూడా చేస్తారు. సో ఇవి మనకు బెనిఫిట్స్ ఆఫ్ ది వర్షన్ కంట్రోల్ సిస్టమ్. I hope you people understand this lecture. Thank you for watching this video. Thank you friends.